హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జనరల్ స్టడీస్లో ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో చికాగోలో ప్రపంచ మతాల పార్లమెంట్ నిర్వహించబడింది? సో ఏ సంవత్సరంలో చికాగోలో ప్రపంచ మతాల పార్లమెంట్ నిర్వహించబడింది? 1893. ఆప్షన్ సి ఇస్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిక్స్ దేశాలు ఏవి? సో బ్రిక్స్ దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉదయించే సూర్యభూమి ఏది? ఉదయించే సూర్యభూమి జపాన్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిక్ గ్రూపు బ్రిక్స్గా ఏ సంవత్సరంలో మారింది? సో బ్రిక్ గ్రూపు బ్రిక్స్గా 2010వ సంవత్సరంలో మారింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చైనాలో అతిపెద్ద ఇంగ్లీష్ భాషా దినపత్రిక పేరు? సో చైనాలో అతిపెద్ద ఇంగ్లీష్ భాషా దినపత్రిక పేరు చైనా డైలీ. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భూమి మీద జీవించి ఉన్న అతిపెద్ద పక్షి ఏది? భూమి మీద జీవించి ఉన్న అతిపెద్ద పక్షి ఆస్ట్రిచ్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి లోక్సభ స్పీకర్ గణేష్ వాసుదేవ్ మావలంకర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి దినం అక్టోబర్ 24. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విక్రమశిల విశ్వవిద్యాలయ స్థాపకుడు ఎవరు? విక్రమశిల విశ్వవిద్యాలయ స్థాపకుడు ధర్మపాల. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ ప్రధాన కార్యాలయం వియన్నాలో ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.